దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటు యొక్క సమయంలో ఇంతవరకు పాటలు పాడి ప్రభువు నామాన్ని మహిమపరిచిన మనం దైవ వాక్యంలోకి వెళ్దాం. ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వాక్యమును వినేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ నిత్యము కోటాని దూతలతోనూ మానవి కోటి ప్రజలతోనూ రాత్రి పగలు స్తుతించబడుతున్నటువంటి గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఎంతసేపు నీ పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచినవు తండ్రి. ఈ లైవ్ ప్రోగ్రాములు పాల్గొంటున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలు ఏకీభవించుతున్న ప్రతి బిడ్డని, ఎక్కడి నుంచైతే మా పాటలు ఈ వాక్యమును వింటున్నారో అటు ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన, నీ చేతులకు నీ బిడ్డలను అప్పగిస్తున్నా. నీ మాటలు చెప్పుటకు నిలబడి ఉన్నా తండ్రి. ఈరోజు మా అందరికీ కావలసిన నీ పరిశుద్ధమైన మాటలు అందించని, మా ఆత్మీయ జీవితానికి కావలసిన నీ వాక్కులు మాకు వినిపించుతారని, ఎనగలిగే చెవులు, గ్రహించే మనసు నీ బిడ్డలకు దయచేస్తారని క్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో క్రీస్తు ద్వారా ప్రార్థన మందిరం తరపున ఈ లైవ్ ప్రోగ్రాంలో చూస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా దేవుని పాటలు పాడటం, దేవుని వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని వినటం ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఎందుకనంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన పాటలు పాడవని, ఆయన ప్రార్థన చేయవని, ఆయన బైబిల్ చదవని, సువార్తను ప్రకటించవని దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈరోజు నీ ముందు నిలబడి పరలోకమందున్న తండ్రి మాటలు చెప్పుటకు నిలబడి ఉన్నాను. ఆ మాటలు వినటానికి దేవుడు మీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అర్థం చేసుకోండి, దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుడు ఎంత గొప్పవాడు అనేది మీకు తెలియాలంటే బైబిల్ని మీరు చదవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క మంచి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఒక్కసారి బైబిల్లోకి వెళ్దాం. ప్రియులారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు దేవుడు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోము. బుద్ధిహీనులు అర్పించుట కంటే బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమైనది. ప్రియులారా, ప్రసంగిలో చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు మందిరానికి పోయినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే దేవుడు మందిరానికి ఎప్పుడు పోతాము, దేవుడు మందిరంలో ఎప్పుడు మనం కూర్చుంటాం, ఎప్పుడు మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం,
ఎప్పుడు దేవుడు మందిరంలో ప్రార్థన చేస్తాం, ఎప్పుడు దేవుడు మందిరంలో పాటలు పాడతాం అన్నది మనం ఆలోచిస్తే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని వినాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవని దేవుడు చెప్పాడంటే, నీవు మందిరానికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్న నీవు ఎలా ఉండాలి ఒక్కసారి నువ్వు ఆలోచించి. దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. మనం చాలామంది దేవుడు మందిరానికి వచ్చి దిక్కులు చూస్తుంటారు. చాలామంది దేవుడు మందిరానికి వచ్చి పిల్లల లోక సంబంధమైన మాటలు మాట్లాడుతుంటారు. చాలామంది దేవుడు మందిరానికి వచ్చి ఇంటికాడ విషయాలను మందిరములో మాట్లాడుకుంటారు. దేవుడు మందిరానికి వచ్చిన నీవు దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు మందిరంలోకి వచ్చిన నీవు ఇంటికాడ విషయాలు మాట్లాడటానికి కాదు, లేకపోతే నీ యొక్క కుటుంబ విషయాలు మాట్లాడటానికి కాదు, లేకపోతే పొరుగింటి వారి విషయాలను మాట్లాడుకోవటానికి కాదు. నువ్వు దేవుడు మందిరానికి ఎందుకు వచ్చావంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావు. దేవుడు మందిరానికి ఎందుకు వచ్చావంటే ప్రభువును మహిమపరచడానికి నువ్వు వచ్చావు. దేవుడు మందిరానికి ఎందుకు వచ్చావంటే ఆయన వాక్యం వినటానికి వచ్చావు. మరి ప్రియులారా, దేవుడు మందిరానికి వచ్చిన నీవు దేవుడు మందిరంలో ఎలా ఉంటున్నావు? దేవుడు మందిరంలో ఎంత దేవుడు నన్ను చూస్తున్నాడని జాగ్రత్త ఈరోజు ఉన్నదంటారా? సంఘాలలా, విశ్వాసులలా, అయ్యో నేను దేవుడు మందిరం అంటే అది పరిశుద్ధమైనది, దేవుడు మందిరం అంటే దేవుడు నివసించే స్థలం, దేవుడు మందిరం అంటే అది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, ఆ స్థలములో కేవలం దేవుడు నామాన్ని మనం మహిమపరచాలి, దేవుడు మాటలు మాత్రమే మనం చెప్పుకోవాలి, దేవుడు పాటలు మాత్రమే మనం పాడాలి, దేవుడు వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, దేవుడు వాక్యాన్నే చదవాలి తప్ప మరో దానికి అవకాశం మనం ఇవ్వకూడదని ఎంతమందికి తెలుసుకున్నారు, ఎంతమంది అర్థం చేసుకున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దైవ మందిరంలో అడుగు పెడుతున్న నీవు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు? ఎటువంటి యొక్క ఆలోచనతో ఆయన సన్నిధిలోకి వస్తున్నావు? ఒకసారి ఆలోచించి. ఈరోజు చాలామంది దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు వారు ఎటువంటి బట్టలు వేసుకుంటారు, వారి యొక్క బట్టలు ఎలాగా ఉంటాయి ఒకసారి ఆలోచించి. దేవుడు మందిరానికి బయలుదేరుతున్న నీవు, దేవుడు మందిరానికి వస్తున్న నీవు మంచిగా స్నానం చేసి మంచిగా ఒంటి నిండగా సరిపోయి బట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని పాటల బుక్ తీసుకొని దేవుడి సన్నిధిలోకి నువ్వు రావాలి. కానీ ఈరోజు చాలామంది బైబిల్ను పట్టుకొని రావటానికి కూడా సిగ్గుపడుతున్నారు, బైబిల్ను పట్టుకొని మందిరానికి రావటానికి కూడా భయపడుతున్నారు. ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మందిరంలోకి మనం ఎందుకు వస్తున్నామంటే పిల్లరా, నువ్వు దేవుడిని మహిమపరచాలి. ఆ దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు దేవుడు మందిరంలో నేను ఏ పాటలు పాడాలా అన్న ఆలోచన నీకు ఉండాలి. దేవుడు మందిరానికి వెళ్తున్నాను కదా, నేను దేవుడి యొక్క వాక్య పఠనాన్ని నేను చదవాలి అన్న ఆశ ఉండాలి. దేవుడు మందిరంలోకి వెళుతున్నా కదా, ప్రార్థన చేసే అవకాశం నాకు వస్తే ప్రార్థన చేస్తాను, పాట పాడే అవకాశం వస్తే పాట పాడతాను, బైబిల్ వాక్య పఠనం చదివే అవకాశం వస్తే నేను వాక్య పఠనాన్ని చదువుతాను, సాక్ష్యం చెప్పే అవకాశం వస్తే నేను సాక్ష్యం చెప్తాను, దేవుడు మందిరంలో దేవుడు పరిచర్య చేసే అవకాశం వస్తే దేవుడు పరిచర్య చేస్తాను. మనం సిద్ధపడాలి. దేవుడు నామాన్ని మహిమపరచడానికి మనం సిద్ధపడాలి.
దేవుడు నామాన్ని గణపరచడానికి మనం సిద్ధపడాలి. ఈరోజు ఎంతమంది దేవుడు మందిరానికి రావటానికి సిద్ధపడుతున్నాం? దేవుడు మందిరంలోకి వస్తున్నాం. మనం ఎంతమంది భయము భక్తి కలిగి దేవుడు మందిరంలోకి అడుగు పెడుతున్నాం? ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుడు మందిరానికి ఎప్పుడెప్పుడు మనం వస్తున్నాం? ఒక ఆదివారం దేవుడు మందిరానికి వస్తాం, ఒక శుక్రవారం దేవుడు మందిరానికి వస్తాం. ఆదివారం శుక్రవారం. ఆదివారం ఏంటి? యేసుక్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేచిన రోజు ఆదివారం కాబట్టి 6 దినాలు కష్టపడి ఆదివారం పునరుద్ధరణ దినాన దేవుడు సమాజ మందిరంలో కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. శుక్రవారం ఏంటి? ఫాస్టింగ్ ప్రార్థనని, లేకపోతే ఉపవాస ప్రార్థనని, ప్రార్థన కూడికని వస్తుంటాం. వారానికి 2 రోజులు ప్రార్థన మందిరంలోకి వస్తున్న మనము దేవుడి గురించి ఏమి నేర్చుకుంటున్నాము? దేవుడి గురించి నేర్చుకునే ఆలోచన మనకు ఎంతవరకు ఉంది? ఇది కూడా ఆలోచించి. ఈరోజు పాటలు నేర్చుకోవాలన్న ఆలోచన మనకుందా? ప్రార్థన నేర్చుకోవాలన్న ఆలోచన మనకుందా? బైబిల్ చదవాలి అన్న ఆలోచన మనకుందా? వాక్యాన్ని ప్రకటించాలి అన్న ఆలోచన మనకుందా? శుక్రవారం ప్రార్థనకు వస్తున్నాం, ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం. ప్రార్థనలో పాల్గొంటున్న నువ్వు దేవుడిని ఎక్కువగా మహిమపరచాలి. దేవుడికి సమీపంగా నువ్వు ఉండాలి. దేవుడు నామాన్ని నువ్వు గణపరిచే వ్యక్తిగా ఉండాలి. నేను బాప్తిసం పొందాను, నేను దేవుడి బిడ్డని, నేను క్రైస్తవుని అని చెప్పుకోవటం కాదు. నీలో దేవుడి యొక్క కార్యాలు ప్రారంభించబడాలి. దేవుడు పనిలో నువ్వు ఉండాలి. దేవుడు పనులు నువ్వు చేయాలి. ఈరోజు దేవుడు మందిరానికి వచ్చిన నీవు నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. దేవుడు మందిరంలోకి వచ్చిన నీ ప్రవర్తన ఎలా చూసుకుంటున్నావు? నీ సూర్పుడు కానీ, నీ బిహేవియర్ కానీ, నీ క్యారెక్టర్ కానీ, నీ పద్ధతి కానీ, నువ్వు వేసుకున్న డ్రెస్, నువ్వు వేసుకున్న బట్టలు ఎలా ఉంటుంది? దేవుడికి ఇష్టంగా మనం నడుచుకుంటున్నావా? దేవుడికి ఇష్టంగా మన జీవితాన్ని మలుసుకుంటున్నావా? ఈరోజు ప్రియులారా, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చాలామంది ఆదివారం కూడా ప్రార్థనకి రాలేకుండా ఎన్నో పనులు పెట్టుకొని, ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని వాళ్ళంతా బిజీ అయిపోయి దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నారు. దేవుని యొక్క మందిరానికి దూరం అయిపోతున్నారు. దేవుని సంఘానికి దూరం అయిపోతున్నారు. దేవుని సహవాసానికి దూరం అయిపోతున్నారు. దైవ జనులకి దూరం అయిపోతున్నారు. ఇక వాళ్ళ జీవితంలో దేవుడు ఏ విధంగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా దేవుడు వాళ్ళని బలపరుచుతాడు, ఏ విధంగా దేవుడు వారి కోరికలను నెరవేర్చుతాడు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రవర్తన సంఘానికి, దేవుడికి, దైవజనులకి, నీ కుటుంబానికి అనుకూలంగా నీ జీవితం ఉందా? సంఘంలోనే నీ సాక్ష్యమా? సంఘంలోనే నీకు ఒక మంచి పేరా? బయటికి వెళితే నీ సాక్ష్యం, బయటికి వెళితే నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించి. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను పిల్లరా, దేవుడు మందిరానికి వస్తున్న మనం చూసి ఎదుటి వాళ్ళు మారాలి. మనం చూసి ఎదుటి వాళ్ళు మనల్ని వెంబడించే విధంగా ఉండాలి. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచించి, ఎంత జాగ్రత్తగా ఈ సమాజంలో, సొసైటీలో మనం నివాసం చేస్తున్న మనం ఎంత భద్రంగా ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందుకని
ప్రసంగి గ్రంథంలో చెప్పబడినట్టుగా నీవు దేవుడు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. మనం చూసుకుంటున్నామా? ఈరోజు చాలామంది గబగబ ఆదర బేదరగా మందిరానికి వస్తావు, ఏదో మనీదిగా కూర్చుంటావు, ఏదో బాధగా కూర్చుంటావు, ఏదో దిగులుగా కూర్చుంటావు, ఏదో టెన్షన్స్ పడుతుంటారు. ఎస్, నీకున్న ప్రాబ్లం, నీకున్న సమస్యలు, ఆ ఫ్యామిలీ సమస్యలా, కుటుంబ సమస్యలా, ఏదో సమస్యలు ఉన్నాయి. కానీ నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చినాక ఆ సమస్యల వైపు నువ్వు చూడాల్సిన పని లేదు. దేవుడి మందిరంలోకి వచ్చినాక నువ్వు నీ బాధల గురించి ఆలోచన చేయదు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడి సన్నిధిలో నువ్వు అడుగు. ఈరోజు నీ హృదయంలో భారమంతా పెట్టుకొని మందిరానికి వచ్చి ఆ భారంతోనే అలాగే యానో ఒక చోట మూల కూర్చొని నువ్వు మనీది పట్ట వల్ల, నువ్వు దిగులు పట్ట వల్ల, టెన్షన్ పట్ట వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. ఏది ఏమైనా నా ప్రభు నాతో ఉన్నాడన్న నమ్మకం నీ కలగాలి కదా. ఏది ఏమైనా యేసయ్య నాతో ఉన్నాడు, ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడని మనం ఏం చేయాలంటే ఉత్సాహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు ఒక దైవజనుడుగా మీ మంచి గురి, మీ మేలు గురి చెబుతున్నాను ప్రియులారా. నువ్వు దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఏదో నీ ఇంట్లో కూర్చున్నట్టుగా మందిరంలో కూర్చోటం కాదు, నీ ఇంట్లో మాట్లాడినట్టుగా మందిరంలో మాట్లాడటం కాదు, నీ ఇంటికాడ సెల్ ఫోన్లో మాట్లాడినట్టు మందిరంలో సెల్ ఫోన్తో మాట్లాడటం కాదు. ఆదివారం కూడుకుంటున్నా మనం, శుక్రవారంగా ప్రాంతంలో కూడుకుంటున్నా మనం. ఎక్కువగా ఆ కూడుకుంటున్న సమయాన్ని ఎక్కువగా దేవుడిని మహిమపరచాలి. మన హృదయంలోనూ మన ఆలోచనలోనూ ప్రతిదీ దేవుడు ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు కూడా ఈ వైపు చూస్తాడు, దేవుడు కూడా ఆలోచన చేస్తాడు. ఎప్పుడు మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, ఇంటికడ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, స్నేహితుల కడ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, బంధువుల కడ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, నీ పని కాడ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, అప్పుడు దేవుడు నీకు ఒక బిరుదిత్తడు. ఏంటి అవి దేవుడిచ్చి బిరుదైతే అన్ని విషయంలో ఏమా సక్సెస్ అయింది, అన్ని విషయంలో కూడా ఏమా పాస్ అయింది. ఏ విషయంలో? అన్ని విషయంలో. దేవుడి మందిరంలో ఎంత జాగ్రత్తగా కలిగి ఉందో, ఎంత పరిశుద్ధంగా ఉందో, ఎంత యథార్థంగా ఉందో, ఎంత యథార్థంగా మాట్లాడుతుందో, ఎంత యథార్థంగా దేవుణ్ణి ఆరాధన చేస్తుందో, అదేవిధంగా ఆమె బయటికి వెళ్ళినా కానీ, ఆమె ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ జాబ్ చేస్తున్నప్పటికీ, ఏ వృత్తి కలిగి ఉన్నప్పటికీ ఆమె ప్రవర్తన మాత్రము దేవుడికి ఇష్టంగా ఉన్నది. ఆమె మారిపోలేదు, ఆమె ఆలోచన మారలేదు, ఆమె ప్రవర్తన కూడా మారలేదు. దేవుడి మందిరంలో ఏ విధంగా అయితే దేవుడి సన్నిధిలో తగ్గించుకొని తన ప్రవర్తనను కాపాడుకుందో, అదే విధంగా దేవుడి ఇంటికి వెళ్ళిన కానీ అదే జీవితం కంటిన్యూ చేసింది. అందుకని దేవుడు ఆమె గురించి ఏమంటాడు తెలుసా? వీళ్ళు నాకు ఇష్టమైన పిల్లలు, నాకు ఇష్టమైన కుమార్తెలు, నాకు ఇష్టమైన కుమారులు. ఎప్పుడు చెప్తుడు? బడి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నావు, మందిరంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా కలిగి ఉన్నావు, దేవుడు అంటే భయం భక్తి నువ్వు కలిగి ఉండినప్పుడు, నీ అన్ని విషయంలో నీ జీవితాన్ని కాపాడుకుంటూ నీకున్న సాక్ష్యాన్ని కాపాడుకున్నప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. దేవుని కుటుంబాన్ని చూసి సంతోషపడతాడు, దేవుని పిల్లలు చూసి సంతోషపడతారు. దేవుడే కాదండి, నీ తోటి వారందరూ కూడా, నీ పెన్స్ అందరూ కూడా, నీ బంధువులందరూ కూడా, నీ స్నేహితులందరూ కూడా, వారు కూడా సంతోషపడతారు, వాళ్ళు కూడా ఆనందపడతారు. ఎందుకు?
ఎప్పుడు మాట్లాడినా దేవుడి గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడినా దేవుడు పాటల గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడినా దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతుంది. లోక విషయాలు మాట్లాడలేదే, లోకంలో ఉన్న విషయాల గురించి ఆమె చింతించట్లేదే. ఆమె జీవితం ఎంత యథార్థంగా ఉంది, ఆమె ఎంత భక్తి పరురాలుగా ఉన్నది, ఆమె జీవితం ఎంతగా పరిశుద్ధంగా కాపాడుకుంటుంది. ఆమెను చూసి మనం మారాలి, ఆయనను చూసి మనం మారాలి అని నీ తోటి వారు అనుకోవాలంటే నువ్వు దేవుడిలో నిలకడగా ఉండాలి, దేవుడిలో నువ్వు నమ్మకంగా ఉండాలి, దేవుడు సన్నిధిలో కనిపెట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు పరిశుద్ధమైన జీవితం దయచేయి. ప్రభువా, నా సాక్ష్యమును కడవరకు నా సాక్ష్యమును కాపాడుకునే విధంగా నేను లోకంలో పడిపోకుండా నీవు నన్ను బలపరచని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రియులారా, నీ సాక్ష్యాన్ని బట్టి నీ ఎదుటి వారు మాట్లాడతారు, నీ క్యారెక్టర్ని బట్టి ఎదుటి వారు మారుతారు, నీ పొరుగు వారు మారుతారు, నీ బంధువులు మారుతారు, నీ స్నేహితులు మారుతారు, నీ పిల్లలు మారుతారు, నీ యొక్క భర్త మారుతారు, నీ భార్య మారిది. కారణం నీ సాక్ష్యాన్ని బట్టి, నీ యొక్క బిహేవియర్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి ప్రియులారా వారు ప్రభు యొద్దకు నడిపించబడతారు. వాళ్ళకి వాక్యం చెప్పాల్సిన పని లేదు, చెప్పిన మంచిదే, మన కోసం ప్రార్థన చేసిన మంచిదే. కానీ ఎక్కువగా సమాజంలో, సొసైటీలో, మనుషుల మధ్య మనం తిరుగుతున్నప్పుడు ఎక్కువ మనల్ని గమనిస్తారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారా, వీళ్ళు ఏం చేస్తున్నారా, వీళ్ళు ఎలా ఉంటున్నారా. దేవుని నమ్ముకున్నాక ప్రియులారా ఆ లోకంలో ఉన్న మనుషుల కళ్ళన్నీ సీసీ కెమెరాలుగా మన మీదే ఫోకస్ పెడతాయి. వీళ్ళు ప్రార్థన పోయే వాళ్ళంట కదా, వీళ్ళు ప్రార్థనలో వెళ్ళేవారంట కదా, వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వీళ్ళ ఆలోచన ఉందని అందరూ మన వైపు చూసేవారు. కాబట్టి మన వాళ్ళ అందరిని ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, యథార్థంగా మనం ఉండాలి. ప్రియులారా, బైబిల్లో ఒక మంచి మాట ఉంది ప్రియులారా. దేవుడు చెప్తాడు ఎవరి గురించి అంటే మోషే గారి గురించి చెప్తాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. అంటే మోషే గారి గురించి దేవుడు అంత గొప్పగా చెప్పాడంటే మరి మోషే గారి యొక్క జీవితాన్ని ఎంతగా దేవుడిలో సమర్పించుకున్నాడు ఒక్కసారి ఆలోచించి. ఈరోజు ప్రభు కూడా అదే నీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు దేవుడు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే దేవుడు మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వు టయాన్ని పాటించు. ఎన్ని గంటలకు ప్రార్థన అంటే ఆ ప్రార్థన టయానికంటే ముందు వచ్చి దేవుడు మందిరంలో, దేవుడు పరిచర్యలో నువ్వు పాల్గొని దేవుడు పనులు చేసే విధంగా నువ్వు ఉండాలి. దేవుడు కార్యక్రమంలో పాల్గొనేవారిగా ఉండాలి. దేవుడి మందిరాన్ని కడగటమా, దేవుడి మందిరాన్ని ఓగటమా, దేవుడి మందిరంలో సాపలు వేయటమా, దేవుడి మందిరంలో కంచెలలో కొట్టటమా, రమ్ము కొట్టడమా, మైకులు పెట్టమా, సౌండ్ సిస్టమ్ పెట్టమా. నాకు ఎప్పుడు ఈ అవకాశం వచ్చింది, పాట పాడే అవకాశం ఎప్పుడు వచ్చింది, ప్రార్థన చేసే అవకాశం ఎప్పుడు వచ్చింది అని మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఒకప్పుడు నేను కూడా అదే ఆశ కలిగి ఉన్నాను. అందరూ పాటలు పాడుతుంటే నాకు పాట పాడటం రాదు, పాట పాడాలని ఆశ ఉంది. అందరూ రమ్ము కొడుతుంటే నేను కూడా రమ్ము కొట్టాలని ఆశ ఉంది, రమ్ము కొట్టలేకపోతున్నాను. బైబిల్ చాలా చక్కగా చదువుతుంటే నేను కూడా బైబిల్ చదవాలనే ఆశ ఉంది, చదవలేదు, బైబిల్ చదవటం రాదు. కానీ ఈరోజు పిల్లరా నాకైతే ఆశ ఉంది, పాట పాడాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, వాక్యం ఇతరులకి ప్రకటించాలన్న ఆశ, ఆలోచన, పట్టుదల, నమ్మకం దేవుడు మీద నాకు ఉంది. కాబట్టి దేవుడు ఈరోజు నిలవబెట్టుకొని మీ ముందు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు మనము ప్రియులారా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన పోతున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంలో పోతున్నాం, కానీ మనం బైబిల్లో ఏం నేర్చుకున్నాం, పాటలు ఏం నేర్చుకున్నాం, ప్రార్థన ఏం నేర్చుకున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, మన భర్త ప్రవర్తన ఎలా ఉంది, భార్య ప్రవర్తన ఎలా ఉంది.
ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు మోషే గారిని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషే గారు చెప్పినట్టే అది మామూలు విషయం కాదు. మోషే గారు కూడా ఏమంటాడో ప్రియులారా, ఏప్రిల్ పత్రిక 11:24 ప్రియులారా, ఏప్రిల్ పత్రిక 11:24 ప్రియులారా, ఐగుప్తి ధనము కన్నా ఇజ్రాయేలు ప్రజలు సుఖభోగములు అనుభవించడం కంటే ఇజ్రాయేలు ప్రజలతో కష్టం అనుభవించుట నాకు మేలు అంటాడు ప్రియులరా. ఏప్రిల్ పత్రికలో ఉండేది ఆ మాట ప్రియులరా. ఎంత చక్కగా అంటాడో ఒకసారి చదువుదాం ప్రియులరా, మీకు అర్థం కట్టని చెప్తాను ప్రియులరా. ఆ మాట ప్రియులరా 24 ప్రియులరా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కన్నా క్రీస్తు విషయములో నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుడు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ప్రియుల. చూడండి, మోషే గారి యొక్క విశ్వాసాన్ని చూడండి, మోషే గారికి ఉన్న పట్టుదల చూడండి. మోషే గారు నెత్తివాడు, మోషే గారికి జ్ఞానం లేనివాడు, మోషే గారికి తెలియలేనివాడు. అయినా తన ప్రవర్తన అంత జాగ్రత్తగా తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. తన శరీర ఆలోచనలన్నింటినీ కంట్రోల్లో ఉంచుకున్నాడు. దేవుడికి తన దేహాన్ని సమర్పించుకున్నాడు. మోషే నత్తివాడైన మోషేని దేవుడు ఏం చేశాడు తెలుసా ప్రియులారా? గొప్ప సేవకుడుగా దేవుడు చేశాడు, గొప్ప పరిచర్య చేశాడు. కొత్త నిబంధనలోను పాత నిబంధనలోను మోషే గారు చేసిన పరిచర్య ఎవరో చేయలేదండి. అంత గొప్ప పరిచర్య చేశాడు. ఒక్కలా ఇద్దరు పిల్లల 6,25,00,000 మంది జనాభానికి నాయకుడిగా, వారికి మంచి యొక్క దైవజనుడుగా ఉండి ప్రియులారా వాళ్ళు నడిపించాడు. ఎంత ఓర్చుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనము కూడా మనకు కావాల్సింది ఓపిక, మనకు కావాల్సింది సహనం, మనకు కావాల్సింది మనకు కావాల్సింది విశ్వాసం, మనకు కావాల్సింది పరిశుద్ధత, మనకు కావాల్సింది యథార్థత. మనం ఏది మాట్లాడినా యథార్థంగా మాట్లాడాలి ప్రియులారా. మన ఇంట్లో మనకి సాక్ష్యం ఉండాలి, సంఘంలో మనకి సాక్ష్యం ఉండాలి, బంధువులు కూడా సాక్ష్యం ఉండాలి, స్నేహితులు కూడా సాక్ష్యం ఉండాలి, ఎరుగు పొరుగు వారికి కూడా సాక్ష్యం ఉండాలి. వాళ్ళు ప్రార్థన పోయి కుటుంబము, వాళ్ళు ప్రార్థన పోయి యవనస్తులు, వాళ్ళు ప్రార్థన పోతులు తన భర్త, ప్రార్థన పోతులు ఆ భార్య. కానీ వాళ్ళు ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తారో, వారి యొక్క మాటలు కానీ, వారి ఆలోచనలు కానీ, వారి ప్రవర్తనలు కానీ ఎంత చక్కగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించేయండి అని ఎదుటి వారు చెప్పుకునే వారిగా ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఒక్క విషయం కూడా మీకు అర్థం కావడానికి చెప్తారు ప్రియుల. ఒక ఇంట్లో కిరాయికి ఉంటున్నారు ప్రియులారా, భర్త భార్యలు. ఆ ఇల్లు ఎవరిదే అంటే ఒక క్వాంటోల కుటుంబంలో ప్రియుల, ఆ క్వాంటోల్ అనమాట ఆ ఇల్లు. ఆ ఇంట్లో ప్రియులారా వాళ్ళు మిద్ది మీద ఉంటున్నారు. ఆ ఇంట్లో కిరాయికి ఉండే వాళ్ళు చర్చికి వెళ్ళేవారు. అయితే ఈ క్వాంటోర్ అన్నారు కదా, ఇక్కడైతే మీరు ప్రార్థన అయితే మా ఇంటికాడైతే పెట్టొద్దు, మా ఇంటికాడైతే కిరాయికి అయితే ఉండను, కానీ మా ఇంటికాడ ప్రార్థన పెట్టొద్దు, మీది ఏదైనా ఉంటే బయటనే చూసుకొని మీరు రావాలంటే సర్లే అన్నారు. ప్రియులారా అలా కొన్ని రోజులు పోయినాక ఆ ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఏది మాట్లాడినా ప్రేమగా, ఏది మాట్లాడినా మంచిగా, మంచితనంగా, వాళ్ళు క్వాంటోలు వీళ్ళు క్రైస్తవులు. క్వాంటోలు ఇంట్లో కిరాయికి ఉంటూ కూడా పిల్లరా వాళ్ళు ఉన్నంత కాలం కూడా పిల్లరా వాళ్ళని చూసి క్వాంటోలు ఆశ్చర్యపోయారు. ఏంటి మీ దేవుడు ఎంత గొప్పవాడా? ఎందుకు ఆ మాట అన్నారు పిల్లరా? కరెంటు విషయంలో కానీ, నేల కడ కానీ, నల్ల పప్పుల కడ కానీ, కరెంటు బిల్లు కడ కానీ, ఏ విషయంలో కానీ ప్రియులరా వాళ్ళే తగ్గించుకొని, వాళ్ళే లోబడి, వాళ్ళే ప్రేమ చూపించారు. వారు నడక, వారి ప్రవర్తన, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రియేరి, వారి మర్యాద
పిల్లరా చూసిన ఈ కాంట్రోవర్ కుటుంబం, పిల్లరా మీ దేవుడు ఎంత గొప్పవాడా అని ఆ ఇంట్లో కిరాయికెళ్ళని క్రైస్తవులను బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ఆ ఇంటి గల్లా కుటుంబమైన కాంట్రోవరే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని వాళ్ళు మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందారు. వాళ్ళు మారటానికి కారణం ఏంటి? వాళ్ళకి ఏ రోజు వీళ్ళు వాక్యం చెప్పలేదు, ఏ రోజు వాళ్ళకి ప్రార్థన వాళ్ళకి చేయలేదు. అయినా వారి ప్రవర్తన బట్టి వాళ్ళు మారారు, వాళ్ళ నడకను బట్టి వాళ్ళు మారారు, వారి బిహేవియర్ బట్టి వాళ్ళు మారారు, వాళ్ళకున్న పద్ధతిని బట్టి వాళ్ళు మారారు. ఈరోజు మనం కూడా అనుకుంటాం మారాలి, మంచిగా ఉండాలి అనుకుంటాం. కానీ మారాలన్నా, మంచిగా ఉండాలన్నా నీకు పట్టుదల ఉండాలి, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ప్రియులారా, ఈరోజు ప్రియులారా ఒక దైవజనుడుగా మీ మంచి కోరి, మీ మేలు కోరి ఈ వాక్యం మీకు దేవుడు తెలియపరుచుతున్నాడు. ఎలా ఉంది మన ప్రవర్తన? కాంట్రోవర్ కుటుంబం మారిపోయింది. సొంత రక్షకుడైన క్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఎంతమందిని మనం దేవుడు మందిరానికి నడిపిస్తున్నాం, ఎంతమందికి దేవుడి గురించి తెలియచేస్తున్నాం, ఎంతమందికి మన సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటున్నాం, ఎంతమందికి మన సంఘ పరిచర్య కార్యక్రమాలు తెలియజేస్తున్నాం, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలని ఎంతమందికి మనం చెబుతున్నాం, ఎంతమందిని ప్రభు పాదం ఎద్దుకు మనం నడిపిస్తున్నాం. ఆలోచన. ఒక కాంట్రోవర్ కుటుంబమే యేసయ్య మందిరానికి వచ్చారు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, దేవుడి బిడ్డలుగా పిలువబడుతున్న మనం ఎన్నో సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు గొప్పవాడని తెలుసుకున్నాం. కానీ ఎంతమందిని నీ ద్వారాగా దేవుడు మందిరానికి నడిపిస్తున్నాం, ఎంతమందికి దేవుడి గురించి చెప్తున్నావు? నేను అంటున్నాను ప్రియులారా, ముందు నీ ప్రవర్తన బాగుందా? ముందు నీ జీవితం బాగుందా? ముందు నీ కుటుంబం బాగుందా? ముందు నీ నడక బాగుందా? ముందు నీ భాష బాగుందా? ముందు నీ ఆలోచనలు బాగున్నాయా? ఎవరికైనా కానీ ప్రియులారా, నీవు దేవుడికి నీ దేహాన్ని సమర్పించినప్పుడు, దేవుడి మీద నీ భారం వేసి నువ్వు నడిచినప్పుడు, నువ్వు ఎక్కడ లోకములో పడిపోవటానికి అవకాశాలు ఉండవు. ఈరోజు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నీ వల్ల నీ ఇంటి వాళ్ళు మారే అవకాశం ఉంది. నువ్వు మారితే నీ ఇంటి వాళ్ళు మారుతారు, నువ్వు మారితే నీ ఫ్రెండ్స్ మారుతారు, నువ్వు మారితే నీ భర్త మారుతాడు, నువ్వు మారితే నీ భార్య మారింది, నువ్వు మారితే నీ కొడుకు మారుతాడు, నువ్వు మారితే నీ కోడలు మారింది, నువ్వు మారితే నీ మనవలు మారుతారు, నువ్వు మారితే నీ మనవరాలు మారుతారు, నువ్వు మారితే నీ ఎదురింటావు మారింది, నువ్వు మారితే నీ పక్కింటావు మారింది. ఏంటి మార్పు? నీవు క్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పించాలి, క్రీస్తుకు నీ దేహమును సమర్పించాలి, క్రీస్తుకి నీ మనస్సును సమర్పించాలి. టోటల్గా పిల్లరా, నీ ప్రాణ శరీరము ప్రభు అయిన యేసు క్రీస్తుకు సమర్పించి, క్రీస్తులో నీవు క్రీస్తు యొక్క నీవు కడగబడాలి, క్రీస్తు రూపంలో నువ్వు మార్చబడాలి. నువ్వు మారితే నీ ఇంటి వాళ్ళందరికీ నువ్వే గొప్ప వెలుగుగా ఉంటావు. ప్రియులారా, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ప్రియులారా, వాళ్ళ పేరు చెప్పను, వాళ్ళ కులం చెప్పను, కానీ ప్రియులారా, ఆ ఇంటిలో ఆ తల్లి ఎక్కువగా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేది. సీక్రెట్గా ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు పిలిపించుకొని ప్రార్థన చేయించుకునేది, ఫోన్తో ప్రార్థన చేయించుకునేది. అలా కొన్ని రోజులు అయిపోయినప్పుడు
ఆమె ఎన్ని ఇబ్బందులు పడదు, ఎన్నో కష్టాలు పడదు. ఎప్పుడైతే ఆ నమ్మకంతో ఫోన్ కాల్తో ప్రార్థన చేయించుకుందో, నమ్మకంతో మా యొక్క యూట్యూబ్లో వాక్యాన్ని వింటుందో, ఎప్పుడైతే ఆమె వాట్సాప్కు మా యొక్క వాట్సాప్లోకి యూట్యూబ్ లింకులు, లైవ్ లింకులు పంపిస్తున్నాను పిల్లరా, ఆమె విశ్వాసంలో శ్రద్ధమైపోయింది, విశ్వాసంలో బలపడ్డది, చాలా స్టాండర్డ్గా ఆ జీవితాన్ని మార్చుకుంది ప్రియులారా. ఆమె మారినాక వాళ్ళందరికీ ఇంటోళ్ళకి తెలియకుండా యేసుక్రీస్తు నామంలో ఆమె బాప్టిషన్ పొందింది. యేసుక్రీస్తు నామంలో బాప్టిషన్ పొందినా కూడా వాళ్ళ ఇంటి వాళ్ళకి ఒక్కలు కూడా తెలియదండి. ఆమె బాప్టిషన్ పొందిన ఆమె తిరిగి ఇంటికి వెళ్ళింది. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది? వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేయటం ప్రారంభించింది, తన భర్త కోసం ప్రార్థన చేయటం ప్రారంభించింది, తన పిల్లల కోసం ప్రార్థన చేయటం ప్రారంభించింది, తన బిడ్డల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేయటం ప్రారంభించిందో దేవుడు కార్యం చేయటం ప్రారంభించాడు. ఈరోజు ప్రియులారా, మీరు చెప్తే నమ్మరు కానీ ఆ కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తు రక్షణలోకి నడిపించుకుంది. యేసుక్రీస్తు రక్తంలో కడగబడింది కుటుంబం. యేసుక్రీస్తు నామములో బాప్టిషన్ తీసుకున్నారు. ఈరోజు సంఘంలోకి వస్తున్న నీవు, ప్రార్థన మందిరంలోకి వస్తున్న నీవు, వాక్యంలో వింటున్న నీవు, నీ ప్రవర్తన మారిందా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియులారా. ఇలా ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే ఇంకెంతకాలం నీ ప్రవర్తన మార్చుకోకుండా ఉంటాం? ఎంతకాలము బైబిల్ పట్టుకుని పాట పాడుతావు, ప్రార్థన చేస్తావు, ప్రవర్తన మాత్రం మారకపోతే ఇదేం ప్రయోజనము? నీ ఆలోచన మారకపోతే ఏ ప్రయోజనం? నీ ప్రవర్తన మార్చకపోతే ఏ ప్రయోజనం? ప్రభు అదే గండి మన నుంచి కోరుకుంటుంది. ప్రభు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? ప్రభు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు? మన ప్రవర్తన మారాలి. అందుకనే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుడు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో లేరులని ఎలా పడితే అలా మాట్లాడుతూ అందరూ ఉన్నప్పుడు వినయంగా విధేయతగా మాట్లాడటం కాదండి. చర్చిలో ఏ విధంగా మాట్లాడుతున్నాం బయట అదే విధంగా మాట్లాడే విధంగా ఉండాలి. చర్చిలో ఏ విధంగా మౌనం ఉంటున్నాం బయట కూడా అదే విధంగా ఉండాలి. చర్చిలో ఎంత మంచిగా పరిశుభ్రంగా భక్తి పరులుగా కనపడుతున్నాం, నీ ఇంటికాడ కూడా అదే విధంగా ఉండాలి. నీ గురించి నీ ఇంటి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. నీ గురించి నీ బజార్లో వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. నీ గురించి నీ ఫ్రెండ్స్ సాక్ష్యం చెప్పాలి. ఒకసారి ఆలోచి, ఎలా ఉంది నీ సాక్ష్యం? ఎలా ఉంది నీ ప్రవర్తన? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే దేవుడు ప్రియులారా దానియేలుని ఏమన్నాడంటే నాకు బహు ప్రియుడు అని అంటాడు. అంటే దానియేలుని ఎందుకన్నా నాకు బహు ప్రియుడు అని దేవుడు దానియేలు గారి గురించి గొప్పగా చెబుతున్నాడు. మోషే గారి గురించి దేవుడు గొప్పగా చెబుతున్నాడు. అంటే దానియేలు యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే ప్రియులారా, ముమ్మార్లు ప్రార్థన చేసేవాడు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని పనులు ఎదురైనా, ఎన్ని కార్యక్రమాలు ఎదురైనా కానీ ప్రార్థన చేయకుండా అడుగు బయట పెట్టలేదు. మంచి సాక్షి. అబ్రహాం గారిని దేవుడు అబ్రహాం గారిని ఏమన్నట్టే నా స్నేహితుడు అన్నాడు. బైబిల్లో ఉండి ప్రియులారా, దేవుడు కొంతమంది భక్తులను వారికున్న విశ్వాసాన్ని బట్టి, వారికున్న పరిశుద్ధతను బట్టి, వారికున్న యథార్థతను బట్టి దేవుడే వారికి బిరుదులు ఇచ్చిండు, దేవుడు వాళ్ళకి అవార్డులు ఇచ్చిండు, దేవుడు వాళ్ళ గురించి గొప్పగా చెప్పిండు. అంటే ఎంత గొప్పగా చెప్పిండంటే ప్రియులారా, అంత గొప్పగా చెప్పాడు. మనసులు చెప్పడం కాదు. ఈరోజు మనుషులు గొప్పగా చెప్తారు, రేపు వెనకనే తెల్లారే మంది నిందలేస్తారు.
ఇక దండలేసిన రేపు రాళ్ళేస్తారు మనసులో. కానీ సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి వాళ్ళ గురించి గొప్పగా చెప్తున్నాడంటే వారి క్యారెక్టర్ దేవుడికి ఎంత సమర్పించుకున్నాడో ఒక్కసారి ఆలోచించి, వారి ఆలోచనలో కూడా శరీర సంబంధించిన కోరికలన్నిటినీ చంపుకున్నారండి. లోక సంబంధమైన విషయాలన్నింటినీ కూడా చంపేశారండి. వద్దు, బతికిన 4 రోజులైనా ప్రభు కొరకు బతకాలి, బతికిన 4 రోజులైనా నా కుటుంబం, నా పిల్లలను, నా భార్యని, నా భర్తను, నాకున్న పిల్లలను, నాకు ఇచ్చిన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభువుకు నమ్మకంగా నేను ఉండాలి అన్న నిర్ణయం మనం తీసుకుంటే ఎంత బాగుండేది, ఆలోచిస్తే ఎంత బాగుండేది. దేవుడు బైబిల్లో ఉన్న భక్తుల గురించి అంత గొప్పగా చెప్పాడంటే మరి మన గురించి చెప్పొద్దా దేవుడు? ఫలాని సీమోను ఎంత మంచిగా నా పరిచర్యలో నమ్మకంగా ఉన్నారో, ఫలాని మార్త నా పరిచర్యలో ఎంత నమ్మకంగా ఉందో, ఫలాని యొక్క పేతురు నా పరిచర్యలో ఎంత ముందుకు తీసుకెళ్తున్నాడో, ఫలాని రెబెక్క నా పరిచర్య ఎంత, నీ గురించి కూడా దేవుడు చెప్పుకోవాలి. నీ గురించి దేవుడు చెప్పుకోవాలంటే నీవు భూమి మీద ఎలా ఉండాలంటే తెలుసా ప్రియులారా? ఎలా ఉండాలి తెలుసా ప్రియులారా? సజీవ యాగముగా మన శరీరములను ఆయనకి సమర్పించుదాం. సజీవ యాగముగా మన శరీరములను ఆయనకి సమర్పించినప్పుడు మనలో కోరికలు చచ్చిపోతాయండి. మనలో చెడు అనేది చనిపోతాయి, చెడు మాటలు చచ్చిపోతాయి. ఎందుకు తెలుసా? మనము పరిశుద్ధమైన దేవుని వెంబడిస్తున్నాం కాబట్టి, మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి, మనము పరిశుద్ధంగా బతకాలి కాబట్టి మనతో సావాసం చేస్తుంది దేవుడు. మనము ఆ దేవుడితో సావాసం చేయాలి. ఆ దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. మనల్ని వెంబడించే వాళ్ళు కూడా మనం చూసి వాళ్ళు మారేవారిగా ఉండాలి. వాళ్ళు కూడా పరిశుద్ధతలోకి రావాలి. వాళ్ళు పరిశుద్ధతలోకి రావాలంటే ముందు నడుస్తున్న నీవు పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థనకు వస్తున్న నీవు పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థనకు వస్తున్న నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ప్రార్థనకు వస్తున్న నీవు ప్రభువుకు భయపడుతూ ప్రతి ఆదివారం ప్రార్థనలో గడిపేవారుగా ఉండాలి. ప్రియులారా, దేవుడు ఈరోజు నీ గురించి మాట్లాడుతున్నాడు. మై బ్రదర్ సిస్టర్స్, ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈరోజు మన ప్రవర్తన మారకపోతే మనకే ప్రమాదం. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రియులారా, మనం మిరప తోట చేసినాం. ఆ మిరప తోట కోసం ఎంతగానో మనం కష్టపడ్డాం, ఎంతగానో ప్రయాసపడ్డాం. ఆ సేలో మొలకలు వేసిన కానుంచి ఆ మిరపతోటి వేగిందాక రాత్రక పొగలడక నీళ్ళు పెట్టి కలుపు తీసి మందు కొట్టి, ఇలా పంట పూత వచ్చినప్పుడు ఆ పూతకి పురుగు పట్టినప్పుడు దానికి సరైన వంటి మందు కట్టకపోతే ఆ పంట అంతా నాశనం అయిపోతుంది. మిరపతోట పూతకు వచ్చింది, అప్పటికే రైతు బాగా పెట్టుబడి పెట్టిండు. మరి అంత పెట్టుబడి పెట్టినటువంటి రైతు ఆ మిరప తోట పూత మీద ఉన్నప్పుడు పురుగు పడినప్పుడు ఏం చేతుడు? ఆ పురుగు చనిపోవాలంటే దానికి తగిన డోసు, దానికి తగిన మందు ఎక్కడ దొరికిద్దో, ఎంత రేట్ అయిందో అయినప్పటికీ వెనక ముందు ఆలోచన చేయకుండా నా సేలో మిరప తోటలో పురుగు చనిపోవాలన్న ఆలోచనే రైతన్నకే ఉండిద్ది ప్రియుల. అయితే దాన్ని కొనుక్కొచ్చి ఆ తోటకి మందు కొట్టినప్పుడు ఆ పురుగు ఆ మందుకు కొట్టినాక ఆ పురుగు ఏమైపోద్ది? చచ్చిపోద్ది. అప్పుడు పురుగు చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఎవరు ఆనందపడతారు? రైతు ఆనందపడతారు. ఆ రైతు కుటుంబం ఆనందపడతారు. నేను తెచ్చిన మందు పని చేసింది, నేను తెచ్చిన మందు పురుగులన్నిటి కూడా సంపవేసింది. అలాగే ఈరోజు ప్రియులారా, తోటలో
పురుగు ఏ విధంగా తోటను పాడు చేయాలని పురుగు పడదు, ఈరోజు కుటుంబంలోను, యవనస్తులోను, బిడ్డల్లోను, భర్తలోను, భార్యలోను, అన్నదమ్ములను, అక్కజలను పాపం అనే పురుగు ప్రవేశించినప్పుడు వాక్యం అనే మందు, ప్రార్థన అనే మందు, ఆరాధన అనే మందు నీలోకి రిలీజ్ కావాలి. ప్రైజ్గా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కన్నీరుగాతో పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు రిలీజ్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు రిలీజ్ చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నగా ఒక్కసారి నువ్వు ఆలోచించి, ఎన్ని సంవత్సరాలు నువ్వు పాటలు పాడినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు వాక్యపట్నం చదివినా, ఎన్ని సంవత్సరాలు పరిచయం చేసినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుడు పనిలో ఉన్నా కానీ నీ ప్రవర్తన మారకపోతే ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం ఏమీ లేదు. ప్రభువు ఈరోజు ప్రేమించి ఈ ప్రార్థనలో ఈ వాక్యం వింటున్న మై బ్రదర్ సిస్టర్స్, ప్రభువు చెప్తున్నాడు, నీ ప్రవర్తన మారాలి. ఈ ప్రవర్తన మారే విధంగా మీరు ఉండాలి. ప్రియులారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మన ఆలోచనలన్నిటిని కూడా మార్చుకుందాం. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడావు. దేవుడు మందిరం పోయినప్పుడే మా ప్రవర్తన బాగుంటుంది. దేవుడు మందిరంలో ఉన్నని చెప్పి మా ప్రవర్తన బాగుంటుంది. బయటికి వెళ్తే మా ఆలోచన మారుతున్నాయి, మా నడక మారుతుంది, మా చూపు మారుతుంది, మా బిహేవియర్ మారుతుంది, మా క్యారెక్టర్ మారిపోతుంది. మేము అలా ఉండకూడదయ్యా. మందిరంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నాం, మేము బయట ఉన్న అదే విధంగా ఉండాలయ్యా. అయ్యా, మాకు పరిశుద్ధతను దయచేయండి అయ్యా. అయ్యా, మాకు విశ్వాసం దయచేయండి అయ్యా. మాకు మంచి సాక్ష్యాన్ని, మా సాక్ష్యాన్ని చివరి శ్వాస వరకు మేము కాపాడుకునే వారిగా అయ్యా నువ్వు మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా, ఈ వాక్యం విన్న మీరందరూ కూడా ఏకీభవించుదాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈరోజు నీతో తన వాక్యం ద్వారా సూటుగా స్పష్టంగా మాట్లాడాడు. నీవు దేవుడు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. కాబట్టి ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకమైన తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నీ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇటు సమయంలో ప్రభా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడవయ్యా. ఇంతసేపు నీ వాక్యాన్ని ఓపికతో విన్న నీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ఈ విధంగా ఏమేమి ఎలా ఉండాలో, మా కుటుంబం ఎలా ఉండాలో, మా ప్రవర్తన ఎలా ఉండాలో వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ రోజు నుంచి మంచి నిర్ణయం తీసుకొని మా ప్రవర్తన విషయంలో కానీ ఏ విషయంలో కానీ ప్రభా నీకు మంచి పేరు తెచ్చే విధంగా, నీకు నమ్మకంగా మేము ఉండేవారిగా మమ్మలను నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు లేని వారికి పిల్లలను దయచేయండి. ఇల్లు లేని బిడ్డలకు ఇల్లును దయచేయండి. వస్త్రం లేని బిడ్డలకు వస్త్రం దయచేయండి. ఆహారం లేక బాధపడుతున్న బిడ్డలకు ఆహారం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు నామములో సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. ప్రభా, ఎవరైతే అయా జాబుల కోసం వెతుకుతున్నారో మంచి జాబు దొరికినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే వివాహం చేసుకోవాలని సిద్ధపడుతున్నారో మనకి ఈ వివాహంలో మంచిగా జరిగినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. వృద్ధాప్యలో ఉన్న తల్లులను, తండ్రులను పోషించండి, ఆదరించండి ప్రభా. అనాథగా ఉన్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ రక్షణ దయచేయండి. నీ బిడ్డలను పోషించండి అయ్యా. ఇంకా మారు మనసు లేని బిడ్డకు మారు మనసును దయచేయండి తండ్రి. ప్రభా, నశించిపోతున్న ఈ సమాజం, సొసైటీలో అయా ప్రభా, నా సహోదరులు ఎందరో ఉన్నారు ప్రభా తండ్రి.
ఇంకా నీ ప్రేమను తెలుసుకోలేకుండా నీకు దూరం అయిపోయి అయా ఆగమైపోతున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభు. దేవా, ఒక్కసారి వారిని దర్శించండి అయ్యా. ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు కాపాడవని, ప్రతి ఒక్కరిని రక్షించవని, ప్రతి ఒక్కరి పట్ల నీ పరిశుద్ధాత్మ సన్నిధి అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాను ప్రభు. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయకుని జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో శాంతి సమాధానం ఉన్నట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మంచి పరిపాలన ప్రభా ప్రతి కుటుంబానికి అందే విధంగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరం మంచి వర్షాలు పడినట్టుగా సహాయం చేయండి అయా. వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని అయా మంచి పంటలు ప్రభా, అయా వర్షాలు పడినట్లుగా పంటలు పండినట్లుగా అయా నీ యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నా ప్రభు. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. నీ బిడ్డలను కాపాడండి నాయన, నీ బిడ్డలను రక్షించండి. ఎవరైతే హాస్పిటల్తో అయా ప్రభా మరణానికి సమీపంగా ఉన్నారో యేసు నామములో వారిని స్వస్థపరచండి ప్రభా. యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. అయా ప్రభా తండ్రి నాయన, గర్భఫలం లేక వేడుస్తున్న బిడ్డలను యేసుక్రీస్తు నామములో గర్భమును తెరవని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. యేసుక్రీస్తు నామములో గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. దేవా, బిడ్డలందరిని కొరకు ప్రార్థిస్తున్నా. ఎదిగిన సేవకుడు ప్రార్థన అయా ఆలకించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని అయా నీ చేతులకు అప్పగిస్తూ అయా తండ్రి సంఘమును స్థిరపరచండి అయ్యా. సంఘమును అద్భుతాలు జరిగించండి అయ్యా. సంఘమును అయా ప్రభా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. స్కూల్కి వెళుతున్న పిల్లలను, కాలేజీకి వెళుతున్న పిల్లలను, వారు రోడ్డు మార్గ ప్రయాణం అంతట్లో కూడా కంటి రెప్పలుగా కాపాడమని నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఎంతవరకు ఓపికతో నీ పాటలో పాల్గొన్న వారిని, వాక్యంలో పాల్గొన్న వారిని, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దీవించువని, రక్షించువని, కాపాడమని, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని తెలుసుకునే భాగ్యాన్ని దయచేస్తారు. క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి నా దేవుడు ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి కూడి వచ్చిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడునే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను దీవించునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఆదివారం మరి 10:30కి ప్రార్థన ఉంటుంది ప్రియులరా. క్రీస్తు జ్వాల ప్రార్థనా మందిరం, ఖమ్మం వైఎస్ఆర్ కాలనీ, రోడ్ నెంబరు 5 ప్రియులరా. మరి దేవుడు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాను ప్రియులారా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే విధంగా మేము ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.